పాలక్కాడ్ జిల్లాలోని మంజపర బ్రాహ్మణ సమూహానికి చెందిన వెంకటాచలం గారి కంచి మఠానికి పెద్ద భక్తుడు. చాలా పెద్ద పెద్ద పదవులను అలంకరించి ఇప్పుడు చెన్నైలో జీవిస్తున్నారు. కానీ తన జన్మస్థలం అంటే వల్లమాలిన అభిమానం. దాదాపు 50 లక్షల రూపాయలు విరాళం సేకరించి మంజపరలోని గురువాయూరప్పన్ దేవస్థానాన్ని పునరుద్ధరించారు. వారికి పరమాచార్య స్వామి వారితో అనుభవాలు కోకొల్లలు. భక్తి పారవస్యంతో వారు ఎప్పుడూ ఒక సంఘటన గుర్తు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం వారు పరమాచార్య స్వామి వారి అనుగ్రహం కోసం వచ్చేవారు భిక్షావందనంతో. 1988లో రహదారుల ప్రయాణానికి కొంచెం ఆటంకం ఏర్పడడంతో ఆయన రావలసిన రోజుకు రాలేరు అని అందరూ తలచారు. కానీ ఎలాగో వారు కాంచీపురం చేరుకున్నారు. స్వామివారి దర్శన సమయంలో అతన్ని నీ సంపాదన ఎంత అని అడిగారు. వారు సమాధానం చెప్పగానే వారికి స్వామివారు ఆదేశం అందింది. నువ్వు ఇక ఎప్పుడు భిక్షావందనం చేయడానికి వచ్చినా కొన్ని మంగళసూత్రాలను చేయించి నీతో పాటు తీసుకొని రా అని చెప్పారు. ఆయన కొద్దిగా ఆలోచనల్లో పడ్డారు. ఏ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్రాలను చేయించాలి? స్మార్త, తెలుగు, అయ్యర్ ఇలా చాలా ఉన్నాయి కదా. ఏ రకంగా తయారు చేయించాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా అని ఆలోచించారు. వెంటనే స్వామివారు ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏ సాంప్రదాయమైనా పర్వాలేదు, తీసుకొని రా అని చెప్పారు. వెంకటాచలం గారు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను ఈ విషయమే తన మనసులో ఆలోచిస్తున్నాడు. స్వామివారిని అడగనే లేదు. మరి స్వామివారికి ఎలా తెలిసింది? అడగక ముందే స్వామివారి సమాధానం ఇవ్వడం అతన్ని ఆశ్చర్యచకుతుల్ని చేసింది. ఈ సంఘటన జరిగిన 3 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా భిక్షావందనానికి శ్రీమఠానికి వచ్చారు. ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొద్ది దూరంలో నిలబడి వెంకటాచలం గారు తన వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పెద్ద ముత్తైదో, బహుశా పేదరాలు, స్వామివారితో ప్రాధేయపూర్వకంగా మాట్లాడుతోంది. స్వామివారి ముఖమండపంలో అనంతమైన శాంతి గోచరిస్తోంది. వెంకటాచలం గారు తన వంతు రాగానే మహాస్వామి వారి ముందు నిలబడి స్వామివారి ఆదేశం ప్రకారం మంగళసూత్రాలను తెచ్చాను అని చెప్పాడు. స్వామివారు చేతివేళ్లతో శబ్దంతో ఆ సుమంగళిని దగ్గరకు రమ్మన్నారు. వెంకటాచలం వైపు తిరిగి, ఆమె కుమార్తెకు పెళ్లి అట, మంగళసూత్రాలు కావాలట, తీసుకో, ఇక్కడే నీ చేతులతో ఆమెకి ఇవ్వు అని ఆదేశించారు. వెంకటాచలం గారు చాలా సంతోషించారు. ఆ వెంకటాచలం గారు ఇలా అన్నారు, నేను చాలా పోగొట్టుకున్నాను. జీవనం సాగించడానికి చాలా కష్టపడ్డాను. అయినా కూడా ఎప్పుడు తిరుమాంగల్యాలు చేయించడం మానలేదు. అది పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ కదా. మరి ఎలా వదిలిపెట్టగలను? స్వామివారికి ఏమీ తెలియదా? అంతా తెలుసు. నా భార్య ఏ భేదా లేకుండా సుమంగళిగా కన్నుమూసింది. మరి ఇంతకంటే ఏమి అడగాలి ఆ సర్వేశ్వరుని అని కంఠం గద్గదమవుతూ ఉండగా వారి అనుభవాన్ని చెప్పుకొచ్చారు వెంకటాచలం గారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.